గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఇంకా మిగిలి ఉన్న సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకునే ముందు నాకు ఒక చిన్న డౌట్. మీ సాహిత్య ప్రక్రియ అంతా మీరు చిన్నప్పటి నుంచి చూసింది, నేర్చుకుంది, అలవరుచుకుంది, అలవాటు చేసుకుంది అంతా కూడా ఒక ఉధృతమైన సాహిత్యం. అవును. ఎంత లేదన్నా అవును. మీ మీద అసలు చలం ప్రభావం లేదా? చాలా మంది చలము ప్రభావం దండిగా ఉంది. నేను రాసిన ప్రతి స్త్రీ మీద నేను రాసిన ప్రతి పాట. నాకు మొట్టమొదటి నంది అవార్డు వచ్చింది స్త్రీ మీద రాసిన పాట కదయ్యా. ఆడకూతుర నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. రక్త చందనం అని ఎందుకు అనాలి? అక్కడ హరిచందనం అనొచ్చు కదా. రక్తచందనమే కదా. రక్తచందనం మనిషి గురించి రాస్తున్నాము, రక్తచందనం అన్నాము. కరుగుతున్న హరిచందనం ఎట్లాము? ఇదేమన్నా శోభనం గదిలో పాట. తనువా హరిచందనమా అని ఒక కృష్ణాస్తి గారు రాశారు. అక్కడ ఆ శోభనం గదిలో అది హరిచందనం అవుతుంది తనువు. ఇక్కడ స్త్రీ జీవితం గురించి రాస్తున్నాం, అది రక్తచందనమే. ఈ దీన్ని ఏమంటారు మీరు? ఈ ఔచిత్యం అంటారా, లేదా ఈ లోతైన రహస్యం అంటారా? ఇది నేను సినిమా రంగంలోకి రాకముందే నేను నేర్చుకున్నాను. ఎక్కడ ఏ పదాన్ని ఉపయోగించాలో తెలియకపోతే సినిమా రైటర్గా నిలబడలేడు. నిలబడ్డారు అంటే తెలిసిన వాళ్ళు నిలబడతారు. అలా చలం గారి గురించి ఎందుకు అడిగానంటే, చలం గారి గురించి చాలా మందిలో చాలా పెద్ద అపోహ ఉంటది. ఆయన రాసిన స్త్రీ మీద రాసిన ఆ పుస్తకాలు అయితే ఆయన రాసిన విధానం మొదలు పెడతాడు కదా. నన్ను లేచిపోయినావు అంటే నా మనసు కష్టంగా ఉంటుందని రాజేశ్వరి వాక్యంతో స్టార్ట్ అవుతుంది. రాజేశ్వరి క్యారెక్టర్ షాక్ అయిపోతాం మనం. నన్ను లేచిపోయినానంటే, నేను లేచిపోయినానని నన్ను ఎవరైనా అంటే నా మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే వారిని ఏం మొదలు పెట్టడం? అది అసలు మొత్తం ఒకసారి పటాలమని పగిలిపోయింది నా వేళ్ళు ఇట్లా తీసి చూడగానే. ఇక అంతే, మైదానాన్ని వదల్లా, ఆ మైదానంలో ఉండిపోయారు. చలం మైదానాన్ని దొంగచాటుగా దిండు కింద పెట్టుకొని చదువుకున్న చదివిన అసూర్యం పశ్యలు చాలా మంది ఉన్నారు. మనం సామాజిక వర్గం అని అసూర్యం పశ్య అందాం అంటే ఎండకన్నరు కానీ అమ్మాయిలు అందాం. అసూర్యం పశ్యలు చాలా మంది ఉన్నారు. నా దృష్టిలో అంటే చలం పుస్తకాలు చదివానని విడాకులు ఇచ్చిన భర్త మహాశయులు ఉన్నారు. కానీ నా దృష్టిలో సార్, స్త్రీని చలం అర్థం చేసుకున్నంత గొప్పగా మరి ఎవరు అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. నేను కరెక్టేనా? సత్యం. స్త్రీకి శరీరం ఉంది, దాన్ని వ్యాయామం చేయనివ్వండి. స్త్రీకి మెదడు ఉంది, ఆలోచన ఇవ్వనివ్వండి. స్త్రీకి స్వేచ్ఛ ఉంది, బంధనాలు వేయకండి. ఇది కదా స్త్రీ పుస్తకంలో రాసిన మొదటిది. అట్లాగే తెన్నటి హేమలతాదేవి ఉంటుంది ఒక ఆమె, అద్భుతమైన నవలు రాసింది. ఆమె ఒక దగ్గర రాస్తుంది, విధాతకి విడదీయరాని ఆత్మీయతకి విశ్వ చలనానికి మూల కారణం స్త్రీ అని మొదలు పెడుతుంది రక్తపంకం అనే నవల లోపల. విధాతకి విడదీయరాని ఆత్మీయతకి విశ్వ చలనానికి ఆధారం స్త్రీ అని స్టార్ట్ అవుతుంది. ఆ వాక్యం ఇంకా నాకు గుర్తుంది. బహుశా నేను ఇది 10th క్లాస్లో చదివి ఉంటాను. నా అదృష్టం ఏంటంటే మా ఇంట్లో అద్భుతమైన లైబ్రరీ ఉండడం. మా నాన్న అనకూడదు కానీ మా నాన్న ఇటువైపు ఈ పుస్తకాలు చదివేవాడు కాదు. ఆయన ప్రజలు, గోర్కి, అమ్మ, ఇవి ఉంటుంది కదా, ఉక్కుపాదము, ఇలాంటి మార్క్సిజం నేపథ్యంలో వచ్చే నవలు ఉంటాయి కదా, కొడవడగంటు గుణపరావు, ఈ చదువు ఇలాంటి బాగా అమ్మ నాన్న అది ఇష్టం. కానీ మా నాన్న అనేక పుస్తకాలు తెచ్చేవాడు. లక్కీగా అవి నేను చదివేవాడిని. మా అమ్మకి ఇష్టం, మా నాన్నకి ఇష్టం ఉండదు, మా అమ్మకి ఇష్టం. మా అమ్మ ఏదైనా ఇష్టమే. తెన్నటి హేమలత చదువురా బాబు, మంచిగా ఉంటుంది, అది ఎంత బాగా మాడుతుంది. గాలి పడగలు నీటి పడగలని ఒక నవలు ఉంటుంది. ఇట్లాంటివన్నీ మా అమ్మ చదివించింది. మా అమ్మ మిషన్ కుడుతూ, ఆమె మిషన్ కుట్టుకుంటూ నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని చదువుమనేది. నేను బిగ్గరగా చదివేవాడిని. మిషన్ కుట్టు కంటే పై స్థాయిలో చదవాలి కదా వినడానికి. మా అమ్మ వింటూ ఉండేది. కాబట్టి ఆ కొంచెం మంత్ర స్థాయిలో చదవడం అనేది అలవాటు చేసింది మా అమ్మ. కాబట్టి నేను ఎవరు చదవమన్నా కూడా ఈ కూని రాగాలుగా ఉండదు నాది. అది దాసరి గారు కానివ్వచ్చు, రాజమౌళి గారు కావచ్చు, చిరంజీవి గారు కూడా ఇట్లాగే వినిపించారు. అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడా అని వినిపించాను ఆయనకి మాట అయిపోయినాక. ఆయన చూసి, అశోక్ చూడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నాడు. దట్ ఇస్ ద ఫస్ట్ అవార్డ్ టు మీ. ఆ తర్వాత నేషనల్ అవార్డు. అది ఆ అలవాటు, ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది నాకు మా అమ్మ నాకు బిగ్గరగా చదవన్నా, చదివేది స్పష్టంగా చదవాలి, తప్పు లేకుండా చదవాలి, ఆత్మవిశ్వాసం కనిపించాలి అని చెప్పేది మా అమ్మ. అలా చదువుతూ ఉండేవాడిని. ఇవన్నీ నాకు తెలియకుండానే. సరే, అంటే ఎలాగో ఠాగూర్ ప్రస్తావన వచ్చింది.
సినిమాని బతికిచ్చే సందర్భం అంటే సినిమా అంతా ఒక ఎత్తు, ఆ పాట వచ్చే ఒక్క సందర్భం ఒక ఎత్తు. అవును, అవును. అది మళ్ళీ మూల చిత్రంలో లేనిది, అక్కడ లేదు, రమణ చిత్రంలో లేదు, తమిళ చిత్రంలో లేదు. చాలా బలంగా అక్కడ పడాలి. ఎవరు మీకు ఫోన్ చేశారు? వివి నాయక్ గారు. వివి నాయక్ గారు ఉండి మణిశర్మ గారితో ఫోన్ చేయించారు. నేను వెళ్ళాను. వెళితే మణిశర్మ గారు ఉన్నారు, వివి నాయక్ గారు ఉన్నారు. వాళ్ళు మన విషయం చెప్పినారు. చెప్పినప్పుడే తర్వాత మన చిరంజీవి గారు ఏం చెప్పినారంటే, నేను సైతం ప్రపంచాగ్ని సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చాననే లైన్ నాకు కావాలి అని చెప్పారు. నేను దాన్ని తీసుకొచ్చి అట్లా మొదలు పెట్టాను. అదే పల్లవి చేద్దాం సార్ అన్న. ఆయన అప్పటికే రుద్రవీణలో సీతారామ శాస్త్రి గారితో రాయించుకున్నారు. సేమ్ లైన్ మళ్ళీ రిపీట్ ఐ వాంట్ అన్నాడు ఆయన. అది మెగాస్టార్ ఆర్డర్ అది. కాబట్టి వివేక్ నాయక్ కూడా సరే అంటాడు, అందరూ ఓకే అన్నారు. నేను దాన్ని పెట్టుకున్నాను. అట్లా ఒక్కసారి అగ్ని నేత్రమహోగ్రజ్వాల దాచినావో రుద్రుడ, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడ, పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా, హింస నడచగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మనం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకిలాబ్ శబ్దానివా. అలా వెళ్ళిపోయింది. వితిన్ 20 minutes రాసిన పాట అది. 20 నిమిషాల్లో రాశారు. ఆయన సిచ్యువేషన్ చెప్పినాక ఇంటికి బైక్ మీద వచ్చి కూర్చొని కామాలు పులుసు స్టేపర్ రాసిన పాటలలో అదొకటి. కుమరం భీముడు పాట కూడా అంతే, అరగంట లోపల కామాలు పిలుస్తాలు లేకుండా రాసిన పాటలు. ఈ రెండు నన్ను నిలబెట్టినాయి, మైల్ స్టోన్లా ఉండిపోయినాయి. అలా రాసాం అది. అట్లా రాయడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శ్రీశ్రీ గారు మొదలుపెట్టిన పల్లవికి సమానంగా రాయాలి. ఆయన నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అస్త్రు ఒక్కటి ధారవు. అది ఆయన మొదలు బిగినర్స్. ఆ స్థాయిలోనే రావాలి పల్లవి. అక్కడ అక్కడ తప్పున మనం వెంటనే అక్రమాలను కాల రాసిన ఉక్కు పాదం నీది అని మొదలు పెడితే కుదరదు. ఆ స్థాయిలోనే మొదలు పెట్టాలి. ఇక్కడ ఉంది పాట, ఇక్కడ వదిలిపెట్టాడు ఆయన, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మేడ మీద నుంచి వెళ్ళి పేడకు పడ్డట్టు అవుతుంది. తెలియకుండా ఒక ముళ్ళ కిరీటాన్ని తెచ్చి పైన పెట్టేసుకుంటే అంతే కదా. అప్పుడు ఇట్లా మొదలు పెడితే ఏమవుతుంది, అగ్ని జలపాతం కొనసాగినట్టుగా ఉంటుంది. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. జనరల్గా సినిమా పాటలు ఎక్కువ మేము అంత కఠినంగా రాయం. ఒకటే జననం అంటాం కానీ ఒకటే జన్మ, ఒకటే బ్రహ్మ అని రాయం కదా. ఒకటే జననం, ఒకటే మరణం అంటాం. తేలిగ్గా రాయడం అనేదే పాట లక్షణం. సినిమా పాట ఇంకా తేలిక రాయాలి. ఇప్పుడు అక్కడ ఒక రాజానో ఒక పెద్ద పండితుడు వినడు కదా పాట, కనుక ఆ పద్ధతిలో మొదలుపెట్టేసి నా పద్ధతిలోకి వచ్చేసాను. దీనికి కూడా ఒక కారణం ఉంది. అరపర్వం రాసిన ఎర్రన్న చేసిన పనే నేను చేశాను. అరపర్వం రాసిన ఎర్రన్న ఏం చేశాడు, నన్నయ్యలాగా మొదలుపెట్టి తిక్కన్లాగా ఎండ్ చేసినాడు. అది మనం చదువుకున్నాం. అది శారద రాత్రులు ఉజ్వలం అని మొదలు పెడతాడు, అరుణాస్పద అట్లా ఉంటుంది. కాబట్టి నన్నయ్య నుండి మొదలుపెట్టి తిక్కనలో కలిసిపోతేనే ఎర్రనే అనేవాడు ప్రత్యేకంగా రాసిండు అని ముద్ర ఏదో అతుకు పెట్టినట్టు ఉండకూడదని ఆయన థాట్. అది కదా, ఆ థాట్ ఇక్కడ కూడా పనిచేసింది. శ్రీశ్రీ మొదలుపెట్టి అశోక్ దగ్గర రావాలి నేను. శ్రీశ్రీ మొదలుపెట్టి మొట్టమొదటి అశోక్ దగ్గరికి ఎట్లా పోతాను నేను? రాములమ్మవో రాములమ్మని రావడానికి వీల్లేదు. ఇక్కడ అగ్ని అని ఉంది అక్కడ, కాబట్టి నేను అగ్నితో స్టార్ట్ చేశాను. ఇలా ఒక సాహితీ సంప్రదాయాన్ని, సాహితీ సంస్కారాన్ని కొనసాగించాను నేను. ఆ పాట మొత్తం విన్నాక చిరంజీవి గారి రియాక్షన్ ఇదే అన్నారు. అప్పుడు ఆయన ఇక్కడ ఇది చెక్ పోస్ట్ దగ్గర ఉండేవారు. ఆయన ఇల్లు చెక్ పోస్ట్ దగ్గర ఉండేది అయింది. నేను పోయి వినిపిస్తే ఒక్క అక్షరం కూడా ఆయన వద్దని లేదు. ఇలా చూపించి చూడు, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అద్భుతంగా ఉంది. దట్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్ టు చిరంజీవి గారు. నేను రాసిన మొదటి పాట చిరంజీవి గారు. అంతకు పూర్వం 9 ఏళ్ళు ఆయనకు నేను రాయలా. నన్ను ఆయన రాయడానికి ఎవరు పిలవాల, నేను వెళ్ళాల. ఆయనకు రాసిన మొదటి పాట ఇది. మొదటి పాటకే దాన్ని ఏమంటారు, సెంచరీ చేసినట్టుగా, మొదటి బ్యాట్కే సెంచరీ చేసినట్టుగా నాకు మొదటి పాటకే అబ్దుల్ కలాంతోనే అవార్డు వచ్చింది. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ బాలు గారు, గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి గారు, వినాయక్ గారు, మణిశర్మ గారు, మీరంతా.